ఎందుకయ్యా నా తోడ పుట్టిన దాని ప్రాణం తీసావు అని ఏడ్చా. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేసావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన. అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. మాంత్రిక పుస్తకాలు చదివా, ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసేనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. కానీ అన్యాయం జరిగింది. ఎన్ని తిప్పలు పడినా ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం, ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా, అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది, మా అక్క చచ్చిపోయింది, దేవుడైతే అన్యాయం చేశాడు, ఒకటే ఫీలింగ్. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు. ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను, 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడతానే ఉంది. నాకు కనపడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. కానీ దేవుడికి ఆ చింత లేదు, ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయన కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు, అది తేడా. ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని, ఆడపిల్లతో సహా సేవకురాల్ని సేవకులను చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. కొండవీడులో పరిచయం చేస్తున్నాడు అశోక్, ఇందాక ఆన్లైన్లో ఉండి ఇందాక దాకా వెళ్ళాడు. చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా వాడు. అద్దంకిలో పరిచయం చేస్తున్న పాస్టర్ రవి భార్య, కూతురు, 3 సేవకులు. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోర్మూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైంది.